నేను ఒకటే చెప్తున్నాను, ముస్లిమ్స్ కి మా ఛానల్ యాంటీ కాదు, ముస్లిం కి పలానా బాలాజీ గౌడ్ అనే వాడు యాంటీ కాదు. ఎవరైతే భారతదేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ఇవాళ ఉంటూ తింటూ ఇలా ఆ భరత మాతనే ఇవాళ తంతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇలా తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు గుద్దుతున్నటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ గురించి మేము చేస్తున్నటువంటి పోరాటమే. గుండె రగిలిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న పిల్లలు తింటున్నారండి. ఫుడ్ జిహాద్ ఎందుకు జరుగుతా ఉంది? ఇక్కడ నేను ఇంకా చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఇంత జరిగింది కదా. సో ఎందుకు దీని గురించి ఈ 4-5 days మేము మాట్లాడలేకపోయినాము అని అంటే, ప్రతి దానికి ఒక ముగింపు అనేది ఉంటుంది. ప్రాపర్ గా ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలా. ఎంతమంది ట్రోల్ చేసిరో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఆ విషయంతో మాత్రమే మేము ఆగిపోయాం. ఇలా సారీ ఏపూరి, అది ఏపూరి, క్షమాపణ ఏపూరి అని చెప్పేసి ఎంతో మంది ఇక్కడ ఎవరైతే కామెంట్లు పెడతా ఉన్నారో, లేకపోతే కొంతమంది సెక్యులర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో